మైనంపల్లి విషయానికి వస్తే ఎప్పుడు హాట్ టాపిక్గా ఉంటాడు మైనంపల్లి గారు. మైనంపల్లి హనుమంతరావు అనే వ్యక్తి ఒకప్పుడు చాలా మంచోడు ఉండే. మెదక్లో కానీ లేదంటే మల్కాజిగిరిలో కానీ మైనంపల్లి అంటే మంచి పేరు, మంచి పలుకుబడి, అరే మన ఎమ్మెల్యే భయ్, మన ఎమ్మెల్యే సాబ్ అన్నట్టుండేది. కానీ విచిత్రంగా ఏంటంటే అక్కడ కొడుకు గెలిచి ఇక్కడ తండ్రి ఓడిపోయే కల్లా ఆయన తట్టుకోలేకపోతున్నాడు. అమ్మ నా కొడుకు గెలవడం ఏంది, నేను ఓడిపోవడం ఏంది, నా కొడుకు గెలవడం ఏంది, నేను ఓడిపోవడం ఏంది, నాకు విచిత్రంగా అనిపిస్తుంది. షాక్లో ఉన్నాడు ఆయన మైనంపల్లి హనుమంతరావు. షాక్ అంటే అది చెప్పుకోలేని షాక్. అంటే ఎవరు దొరికితే వాళ్ళని తిట్టడము, కొట్టడము, ఇంకేదో చేయడం, ఇష్టం వచ్చినట్టు తిట్టడము, చూసుకుందాం నీ ఇంటికి వస్తా, నేను అట్టింటికి వస్తా, సినిమా డైలాగులు కొడుతున్నాడు మైనంపల్లి హనుమంతరావు. మంచి వ్యక్తి, మంచి పొజిషన్లో ఉండే, ఎందుకు అలా పిచ్చిగా తయారైనా అర్థం కావట్లా. ఇక వాళ్ళ కొడుకు అంటే ఏమనాలో నాకు తెలియట్లేదండి. మీరు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. మెదక్లో ఉన్న ఎమ్మెల్యేకి మల్కాజిగిరిలో పని ఏంటండి? ఆల్రెడీ మల్కాజిగిరికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కదా, చట్టబద్ధంగానే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. అక్కడి నుంచి ఈయన వచ్చి నడి రోడ్డు మీద ఆపి సిఐని రమ్మన్ అంటే, అధికారంలో ఉంటే మీరు గవర్నమెంట్ సర్వర్లు ఎవరైతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో మీకు కాలకాడ పడ్డట, మీ ఆలోచన ఏంటి? సిఐ రామన్ అంటే ఆయన సిఐ ఆయన డ్యూటీ అయినా చేస్తాడు. ఆయన నువ్వు బెదిరించి కూడా పిలవడము, ఆయన కూడా సార్ అనడము ఏంది అది? మైనంపల్లి రోహిత్ అన్నాడు చిన్న వయసులో మంచి పదవి వచ్చింది, ఎమ్మెల్యే పదవి. నీకైతే మినిస్టర్ ఎట్లా రాదు, నువ్వు ఎంత అలచలు చేసిన మినిస్టర్ ఇయ్యాలి నీకు. కానీ అసలు నువ్వు దానికి 10 అడుగులు వెనకల్లో ఉంటావు ఆ పదానికి కూడా. నడి రోడ్డు మీద ఆపి నేను పద్ధతి గల్లాలని కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా అంటే, అరే నాకు బూతులు వస్తున్నాయి కానీ పద్ధతి గల్లుడు వెనకాల ఎన్ని వెహికల్ ఆగిపోయినా చూసావా? కొంతమంది పాల ప్యాకెట్ల కోసం పోతారు ఆ టైంలో, లేదంటే ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు ఏదైనా పిల్లలకి పనులు తీసుకుపోతారు. హెడేక్గా ఉండి కొద్ది కాఫీ టీ తాగి పడుకుందామని కొంతమంది అడవిల్లో ఉంటారు, కొంతమంది ఇంటికి పోవాలని అడవిల్లో ఉంటారు, కొంతమంది ఆకలితో ఉంటారు, లేదంటే కొంతమంది ఆఫీస్లో స్ట్రెస్ ఫీల్ అయిన వాళ్ళు ఇంటికి పోయి రిలాక్స్ అవుదామంటారు. ఆఫీస్లో గొడవ పడ్డోళ్ళు వాళ్ళ సార్ తిట్టిన వాళ్ళ బాస్ తిట్టినందుకు ఇంటికి పోదాము రిలాక్స్ అవుదామని కొంతమంది ఉంటారు. లేదంటే ఇంకా హాస్పిటల్కి ఎమర్జెన్సీ ఏదైనా సిచ్యువేషన్లు ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరినీ నువ్వు ఛాన్స్ అయిపో ఆపి 100ల కొద్ది వాహనాలు వెనకాల ఆగిపోయి నువ్వేమో ఒక 10ల సంఖ్యలో నువ్వు వెహికల్లో తీసుకొచ్చి మొత్తం జనాలను పెట్టుకొని ఏం అడావిట్ చేస్తున్నావు? అంటే పద్ధతి ఏం నేర్పిస్తున్నావు నువ్వు? నాకు అర్థం కావట్లేదు. చిన్న వయసులో నువ్వు ఒక ఎమ్మెల్యే అయినప్పుడు నువ్వు ఇంత మంచి గౌరవంగా ఉండాలి. ఆ ఎమ్మెల్యే అనే పదవే ఒక గౌరవం. అలాంటి ఎమ్మెల్యే పదవికి నువ్వు అంత చిల్లరగా తయారు చేసి నడి రోడ్ మీద ఆపి మల్కాజిగిరి ఆడ స్లోగన్స్ కూడా ఏంటంటే మల్కాజిగిరి గడ్డ మన మైనంపల్లి అడ్డ, మల్కాజిగిరి గడ్డ మైనంపల్లి అడ్డ. అఫ్ కోర్స్ ఇంతకు ముందు వరకు ఇప్పుడు వేరే ఎమ్మెల్యే గెలిచింది కదా, అక్కడ కాంగ్రెస్ నుంచి అటు కొడుకు గెలిచిండు, ఇక్కడ అయ్యి ఓడిపోయింది, తప్పేముంది? చిన్న విషయము, అది పెద్ద విషయం కూడా కాదు, చిన్న విషయము. ఆ చెక్కుల పంపిణీ దగ్గర ప్రోటోకాల్ అయితే పాటించాలి ఎవరైనా సరే, సీఎం అయినా పిఎం అయినా ఎవరికైనా ప్రోటోకాల్ అనేది ఉంటుంది. ప్రోటోకాల్ దాన్ని అమలు చేయకుండా, చైర్లు ఇవ్వకుండా వాళ్ళపైన రివర్స్ గొడవకు దిగి వివేకానంద్ అయితే కేపీ వివేకానంద ఒక రేంజ్లో సీరియస్ అయ్యింది. అసలు నువ్వు మనిషివే కాదు, ఒకప్పుడు ఇదే కేటీఆర్ని తిడుతున్నావు కదా, ఇప్పుడు ఇదే కేటీఆర్ కాలు మొక్కావు నువ్వు, మైనంపల్లి మర్చిపోయావా, నీకు గుర్తుకు చేస్తా అని చెప్పి వివేకానంద కూడా అనడం జరిగింది. సో అంటే సిచ్యువేషన్ వీళ్ళందరూ ఉన్నాక కూడా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, విచ్చలవిడి మాటలు మాట్లాడడం, చూసుకుందాం ఏడికైతాడికి ఏం చేస్తారు భయ్ మీరు? అంటే మీకు ఎవరు ఎదురొస్తే వాళ్ళని చంపుకుంటూ పోతారా? చట్టాలు మీ చేతిలోనే, గత 10 ఏళ్ళు మీరే అనుభవించినారు, ఇప్పుడు పార్టీ మారిన తర్వాత కూడా మీరే అనుభవిస్తున్నారు. అంటే ఎవరు ఎదురొస్తే వాళ్ళని చంపాలి, బెదిరియాలి, లేదంటే మల్కాజిగిరి మా అడ్డా అని రోడ్ల మీద తిరగాలి కార్లు వేసుకొని, ఎవరిని భయపెట్టించడానికి ఆలోచించాలి కదా. మైనంపల్లి హనుమంతరావు అనేది గొప్ప వ్యక్తి, కానీ కొడుకు గెలిచే కల్లా మైనంపల్లి హనుమంతరావు చెప్పు కూడా దొబ్బినట్టుంది. మేబీ అటు ఆయనకు ఆల్రెడీ దొబ్బింది, ఈయనకు దొబ్బినట్టుంది. ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడు, ఒక మాట అసలు ఏం పీకినారు, ఏం పీకలేకపోయినారు, మరి అవన్నీ ఇది బిగ్గా మరి జుట్టు నాకు అర్థం కావటం. అంటే పీకుతారు అన్నాడు, ఎంతమంది పీకినారో మరి ఆ జుట్టుని ఫారెన్లో ఉన్నప్పుడు ఆయన. అంతే కదా, ఏమనంటే వాడేం పీకుతారు రా భయ్, వీడేం పీకుతారు, నన్నేం పీకలేకపోయాడు. ఎవరిని పీకడు బ్రో, టైం వచ్చినప్పుడు పీక్కొని పోతారు వాళ్ళే.
అంటే కొట్టుకోపోతారు దానికి ఏది ప్రవాహానికి కొట్టుకొని పోతారు. మంచైనా చెడైనా, చెడు అనే లెక్క ఉంటుంది, మంచి అనే లెక్క ఉంటుంది. అంతేగాని ఇష్టం వచ్చినట్టు వాడేం పీకలేకపోయిండు, వీడేం పీకలేకపోయిండు. అరే మీ అయ్యనే మీ నాన్నగారు కాలు మొక్కాడు కదా కేటీఆర్ది, దాని సమాధానం ఏంటి అంటే అప్పుడు మంచి నాయకుడు, ఇప్పుడు చెడ్డ నాయకుడు. విచిత్రం అనిపిస్తలే. అంటే ఇప్పుడు మైనంపల్లి గురించి కేటీఆర్ మాట్లాడితే గతంలో నీ కాన్సెన్సీలో వీళ్ళని చంపినారు, వాళ్ళని చంపినారు, అప్పుడు ఎటు పోయింది జ్యుడిషియల్, అప్పుడు ఎటు పోయింది లా అండ్ ఆర్డర్, ఇప్పుడు మాట్లాడుతున్నావు పోలీసులను వార్నింగ్ ఇస్తున్నావు అని మైనంపల్లి కూడా అనడం జరిగింది. అంటే దానిపైన కూడా కేవీపీ కౌంటర్ వేయడం జరిగింది. అవును ఎస్, అంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ ఒక్కరు రాకపోవడం చాలా విచిత్రంగా ఉంది అని అన్నాడు. తప్పేముంది వివేకానంద? ఎప్పుడు ప్రభుత్వం ఒక్కరిదే కాదు కదా, ఒక్కరి చేతిలో ఉండదు, తిరుగుతూ ఉంటుంది. అది ₹1 అనేది నీ చేతిలోనే అంతమించది. నీ చుట్టుపక్కల మొత్తం తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వస్తుండొచ్చేమో మేబీ, కానీ తిరిగే ట్రావెల్ అయితే చేస్తుంది కదా. అది ఆలోచించాలి కదా. అది ఆలోచించకుండా ఇష్టం వచ్చిన మాట్లాడు. కేటీఆర్ వాడోడు, వీడోడు, కేసీఆర్ వాడు ఏంది అంటే ఒక్కరిని చూసి ఒకరు రెచ్చిపోవడం, ఆ బూతు పురాణము. ఇక మీ సీఎం అయితే చెప్పక్కర్లా, మెల్లేసుకుంటాడు, లాగులు తీసుడు, తొండలు వదులుతాడు. ఆయన కథనే వేరు, ఆయన రూటే వేరు. సో అందుకనే ఆలోచించాడు ఒక్కసారి. మనము గవర్నమెంట్ నిలబెట్టిన తర్వాత 5 ఏళ్ళు ఏదేమైనా భరించాలట, కేసీఆర్ అయినా ఇప్పుడు కాంగ్రెస్ అయినా. కానీ మన మూర్ఖత్వం ఏం తెలుసా, రాష్ట్ర ప్రాంతాల ఇవి పొలిటికల్ ఏదో పార్టీలు ఉంటాయో, మన ప్రాంతీయ పార్టీలు ఉంటాయో, దాన్ని కనుక చంపుకుంటే వాళ్ళంత పెదవులు ఉండరు. అందరికీ, నన్ను కూడా వర్తిస్తుంది. తెలంగాణలో ఒకవేళ తెలంగాణ పార్టీ రాష్ట్రానికి సంబంధించిన పార్టీని మనం వదులుకుంటే వాడోడో ఎక్కడి నుంచో ఢిల్లీకి నుంచి వచ్చి మన నెత్తి మీద ఎక్కుతాడు. అయ్యా నాకు చిన్న నల్లు వస్తలేదు అంటే ఢిల్లీకి పోవాలి. అయ్యా నాకు ఇక్కడ పిత్త వస్తుంది అంటే ఆగాగు, నువ్వు పిత్తకి ఇప్పుడు నేను ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత పిత్తు అంటే ఎట్లా తయారైనారంటే ఇక ఏదున్నా ఢిల్లీకి ఇప్పటికీ ఒక 40-50 సార్లు వెళ్ళుంటాడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి. పోయినప్పుడల్లా స్పెషల్ ఫ్లైట్ అయితే ఏ ఫ్లైట్ అయితే ఇప్పుడు ఎకానమీ నార్మల్ ఫ్లైట్ అయినా సరే బిజినెస్ క్లాసే తీసుకుంటాడు కదా, అలాగే సపరేట్ ఫ్లైట్. మరి దీనికి ఎన్ని కోట్లు ఖర్చు అయింది ఇప్పటివరకు? సో అవన్నీ కూడా ఆలోచించాలి కదా. ఒక్కరినే టార్గెట్ చేసి అనడం కరెక్ట్ కాదు, నేను కూడా ఒప్పుకోను. కానీ కేవీపీ చెప్పింది ఏంటంటే, బిడ్డ ఒళ్ళు జాగ్రత్త, మేము గనక తెగిస్తే నువ్వు పెద్ద విషయం కాదు, స్వీట్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో నేను చెప్పింది నిజమైతే మీరు కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.